ISR 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. జూకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన మంత్రి. ప్రభుత్వం భూములను ఆక్రమిస్తే సహించేది లేదు, స్పష్టం చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. టీజీఎస్ఆర్టీసీ ప్రైవేటు హైర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించండి, లేని పక్షంలో ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపిన ఏఐటీసీ. వినుకొండలో అత్యంత వైభవంగా తొలి ఏకాదశి తిరునాళ్లు జరపాలి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడుపాల వనదుర్గమాత. శాకాంబరి రూపంలో వనదుర్గమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. ఆదివారం ములుగు జిల్లాలోని జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అనసూయ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, డిఎస్పీ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి చూడ వాళ్ళను టీచర్స్ కానీ విద్యార్థులు కానీ లేదా ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీసుల కాడంటే వాళ్ళను అట్లా. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఆక్రమణలకు గురైన అన్ని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని కలుగోళమ్మ గుడి సమీపంలో వరవ కాలువ పూడికతీత పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలుగోళ శాంభవి గుడి వద్ద నుండి పాపిరెడ్డి చెరువు వరకు గల ఈ వరవ కాలువ పూడికతీత పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని, ఈ పనుల వల్ల ముంపునకు గురయ్యే ప్రమాదం తప్పుతుందన్నారు. అన్ని ప్రభుత్వ పంట కాలువల పూడికతీత పనులు చేపట్టి ఉన్నామని, త్వరలో అన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు తెలుపుతున్న వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని, 2 జేసీబీలను ఉపయోగించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగిస్తూ ఉన్నామని, కంప చెట్లు లేని సువిశాలమైన రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి 32 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత నెల రోజుల నుంచి కావలి పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపనలని, ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని 1 by 1 పరిష్కరిస్తూ కావలి పట్టణంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు 2 వైపులా చిల్ల చెట్లు మొలవటం, కంప చెట్లు నిలవటం, పందులకు సైరు విహారం చేయటం, పిచ్చి కుక్కలు పెరగటం, వివిధ జబ్బులకు దారితీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు 2 వైపులా ఉన్నటువంటి ముళ్ళ చెట్లు అన్నింటినీ కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవటం. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీలో 2 జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతూ ఉంది. త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా కంప చెట్లు లేని కావలి మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం గతంలో కూడా 5 సంవత్సరాలు ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని 10 సంవత్సరాల ప్రగతికి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం. నాకున్న అవగాహన మేరకు కావలి పట్టణంలో ఎంత వసూళ్ళైనాయి,
వాటిని ఏతికి హెచ్చించారు అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం, జరిగిపోయిన జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే కావలి పట్టణ ప్రజలు నాకు ఓటేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం, దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి, అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజ్గా మార్చాలి. టీజీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లకు వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలకు వెళతామని ఏటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోకే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం రోజున ఓనర్స్ అసోసియేషన్ మరియు యూనియన్ నాయకుల మధ్య ఓనర్స్ అసోసియేషన్ రాజు ఇంట్లో చర్చలు జరిగాయి. చర్చలు విఫలం కావడంతో డిపో మేనేజర్ కి ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను ఆర్టీసీ యాజమాన్య ప్రభుత్వం శ్రమదోపిడీకి గురి చేస్తోందని అన్నారు. ఆర్టీసీ సంస్థ ఆసిఫా డిపోలో పనిచేసినటువంటి ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా వేతనాలు పెంచి ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ తదితర హక్కులను వెంటనే వీళ్ళ హక్కుల సాధన కోసం మే 30 తారీఖు ఓనర్స్ అసోసియేషన్ రాజు గారికి అలాగే ఆసిఫాబాద్ డిఎం విశ్వనాథ్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ సమ్మె నోటీస్ ఇచ్చి నేటికి మరి నెల పూర్తయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి, ప్లస్ ఓనర్స్ అసోసియేషన్ కానివ్వండి చర్చలు చెప్పకుండా కాలయాపన చేసిండు. మరి నేరు ఎందుకంటే ఇటు మా యూనియన్కును ఓనర్స్ అసోసియేషన్కి చర్చలు జరిగాయి. ఈ చర్చలలో కూడా ఎలాంటి పురోగతి రావకపోవడం వల్ల ఈ చర్చలు పూర్తిగా కూడా విఫలమైపోయినాయి. కావున మేమందరం కూడా ఈరోజు డిఎం గారికి ఒకటే మాట చెప్పినాం, ఈ నెల 10వ తారీఖు నుంచి మా హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్తాము. ఒకవేళ మేము సమ్మెలోకి వెళ్ళిన తర్వాత దాని పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం ఇటు ఓనర్స్ వాళ్ళకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్లు ఏవి గొంతమ్మ కోరికలు కావు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వన్నది, అది కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు ఈ ఆర్టీసీలో ఉంది. అలాగే మరి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి, అలాగే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, అలాగే మన డ్రైవర్ల సోదరులందరూ కూడా సంవత్సరానికి 2 జతల అంటే మన బట్టలు, అలాగే షూ, అలాగే హెల్మెట్ ఇవన్నీ కూడా తదితర అన్నీ కూడా పెట్టాం. అలాగే హిట్ అండ్ రన్ నుంచి సెక్షన్ ఏదైతే ఉందో అది కూడా వెంటనే రద్దు చేయాలని, అలాగే మరి ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ పాస్ ఇచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తార్నాక ఆసుపత్రిలో, కార్పొరేట్లలో ఫ్రీ వైద్యం కల్పించాలని, అలాగే ఫ్రీ బస్ పాసు ఇలా అన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం మరి ఈ ఓనర్స్ అంటూ కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు పరిష్కరించమే తప్ప వీళ్ళంతా కూడా గొంతమ్మ కోరికలు వెళ్ళి క్రాస్ క్వశ్చన్ వేసి లేదో కేఎంపీఎల్ లేవాలని లేకుంటే అధిక పనిభారం మోపుతామని చెప్పి ఒక ఉద్దేశం ఉంటుంది. దాన్ని వెంటనే మానుకొని మళ్ళొక్కసారి చర్చలు పిలిచి ఈ యొక్క వేతనాలతో పాటు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నన్నయ్య యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ జరిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ దృష్టికి తీసుకువెళతారని రాజానగర్ నియోజకవర్గ శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ అన్నారు. శనివారం నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ చారిత్రాత్మక వైభవం కలిగిన రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్టలు గత ప్రభుత్వ పాలకుల నిర్వాకంతో అక్రమాలకు అడ్డగా నిలుస్తూ మసకబారిందన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో గత శాసనసభ్యులు అన్ని విభాగాల్లో తన బంధువులను నియమించుకుని అక్రమాలకు అడ్డగా మార్చారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు ఆయన అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కావాల్సిన వారికి ఉద్యోగాలు కల్పిస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నిధుల దుర్వినియోగంపై ప్రాథమికంగా ఆధారాలు సేకరిస్తున్నామని 4-5 రోజుల్లో సాక్ష్యాలతో సహా వెల్లడిస్తామన్నారు. నన్నయ్య అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 432 కళాశాలలు, అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ. ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధనతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడద్దని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది. నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా, ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది.
ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంత అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకు కావాల్సినటువంటి బంధువులకి, వాళ్ళకు కావాల్సినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్టులు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ. అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీకి గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి. షామీర్పేట మండలం పోతాయిపల్లి గ్రామంలో ఒక వ్యాపారి నివాసంలో చోరీకి పాల్పడేందుకు కర్ణాటక నుండి వచ్చిన దొంగల ముఠా సభ్యుల నుండి కత్తులు, 3 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. షామీర్పేట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మీడియాతో మాట్లాడారు. చింతల రామరెడ్డి, సలీం, భూమయ్యలను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు. పరారీలో మరో 4 నిందితులు ధనవంతులను టార్గెట్ గా చేస్తున్నారు. షామీర్పేట ఎస్ఓటీ పోలీసులు రాత్రింబవళ్లు పెట్రోలింగ్ జరుగుతున్న ఎస్ఓటీ పోలీసులు, అలాగే బడాబాబులు, వ్యాపార నేతలు, సినిమా నిర్మాతల్ని టార్గెట్ చేసిన కర్ణాటక నుండి హైదరాబాద్కు వచ్చిన దొంగల ముఠా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న ఉదయం షామీర్పేట పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తుండగా 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాయిపల్లి గ్రామంలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వారు దోపిడీకి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ దానిలో భాగంగానే రక్కీ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాలలో ఇళ్ల దగ్గర రక్కీ నిర్వహించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర నుంచి 2 నైఫ్స్, 5 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, ఒక తార్ మహేంద్ర జీబు, ఒక ఆటోను స్వాధీనపరుచుకొని వారి నేరాన్ని అంగీకరించిన తర్వాత తదుపరి చర్యల కోసం గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తెలుస్తుంది, అది పూర్తిగా విచారణ చేయాలి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఒక 3 లక్షల రూపాయలు A1 నుండి A2కి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారీ అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్లు మా విచారణలో తేలింది. మొత్తం 8 మంది ఉన్నారు ఇప్పటికైతే. దాంట్లో ఒక 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన 4 హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు పరారీలో ఉన్నారో వాళ్ళు కర్ణాటక అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళు. వినుకొండ కొండ తొలి ఏకాదశి పండుగ ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఈ నెల 17న వినుకొండ పట్టణంలో జరిగే తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎమ్మెల్యే, అధికారుల, స్వచ్ఛంద సంస్థలు, పురం ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ వినుకొండ ప్రాంత ప్రజలు తొలి ఏకాదశి పండుగ జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరునాళ్లలో ఆగతాయిల అల్లర్లను అరికట్టాలని పుర ప్రముఖులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న వినుకొండ కొండ పండుగ తొలి ఏకాదశి భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన కోరారు. అలాగే మొహరం పండుగ ఈ నెల 17వ తారీఖు జరగబోయేటువంటి ఈ పండుగ గురించి ఏర్పాటు చేయడానికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సిఐ గారికి, ఎండోమెంట్ ఈఓ గారికి, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్ఎండ్బి, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల వారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీల నుండి వచ్చినటువంటి ప్రముఖులకు, కౌన్సిలర్స్ కు, పట్టణ ప్రముఖులకు, అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈసారి 17వ తారీఖున 2 పండుగలు, తొలి ఏకాదశి, మొహరం పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం. మన వినుకొండ ప్రాంతంలో ఈ తొలి ఏకాదశి పండుగ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి చాలా చక్కగా చేయటం నేను గతంలో
గమనించాను. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా కొండ మీద చక్కగా అందరూ కూడా కొత్తగా ఫ్యామిలీస్ తో కూడా వచ్చి అక్కడ దేవుని దర్శనాలు చేసుకునేటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఇది మన వినుకొండ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాగే మొహరం పండుగ కూడా అదే రోజు రావడం విశేషం. ఈ 2 పండుగలు ఘనంగా నిర్వహించే విధంగా అధికారులందరూ కూడా బాధ్యతలు తీసుకొని 2 పండుగలను సమగ్రవంతంగా, చక్కగా, బాధ్యతగా, బ్రహ్మాండంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక సమన్వయంగా అంతా మంచిగా జరిగేట్టు కూడా ముందస్తు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కొన్ని సూచనల సలహాలు ఇచ్చి మంచిగా జరిపించాలని కోరుతున్నాను. అలాగే టెంపుల్ కమిటీ, టెంపుల్ నిర్మాణం, ఘాట్ రోడ్డు, చిన్నకొండ అభివృద్ధి, మెట్లు దారి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాజకీయాలకు అతీతంగా భక్తి భావాలతో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎవరైనా మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కమిటీ, పాత కమిటీ వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త కమిటీని వేసి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా, తొందరగా, బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. దానికి తొందరలోనే, అంటే ముందు ఈ పండగలోపు ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి, పైకొండ మీదకి మెట్లు పూర్తి చేయాలన్న సమయం సరిపోలేదు కాబట్టి. సూర్యాపేట బాలంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని, అడిగితే డిగ్రీ విద్యార్థులను కూడా చూడకుండా తమను కొడుతోందని నిరసన తెలిపారు. గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది, బీర్లు తాగుతోంది. సూర్యాపేట బాలంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని, అడిగితే డిగ్రీ విద్యార్థినులు అని కూడా చూడకుండా తమను కొడుతోందని నిరసన తెలిపారు. విద్యార్థినుల నిరసనతో జిల్లా బాలంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఉద్రిక్తత నెలకొంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్, అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, మాకు అందరికి ఓటాకు ఉంది. ఆమె ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది. అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. డిమాండ్స్ ఏందమ్మా? మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా, దొరికినాయి బీర్ బాటిల్స్. నిన్న నైట్ పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు మేడం, చాలా ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా అయినా కూడా అసలు ఎట్లా రూమ్ ఓపెన్ చేస్తారు? రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నగరపాలక అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు, పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాలు మాత్రమే ఉంచాలన్నారు. ఇంకా
ఇంకా బందోబస్తు సమస్యలు లేవు కదా. నెక్స్ట్ 1 వీక్ కొద్ది వెనక్కి వెళ్తే ఆఫీసర్స్ వస్తే మనం చేసి జనాలకు కూడా ఏదో సమీక్ష ఇచ్చే ఉన్నది దేనికి వచ్చో మెసేజ్ లేకుండా అయిపోతుంది. అన్ని చోట్ల అయితే అయిపోతుంది. వెళ్ళంగానే సార్ మళ్ళీ పెట్టుకుంటాం. ఏంటంటే 2 మార్గాలు ఉన్నాయి. ఈ షాప్స్ ఎన్నైతే ఉన్నాయి షాప్స్ పర్మనెంట్గా వీళ్ళకి ఏదైనా షాప్స్ వాళ్ళ వరకు ఏదైనా పొద్దున తీసుకొస్తారు సార్, బండి పెట్టుకుంటారు. పెట్టుకుని మళ్ళీ సాయంత్రం దాకా అక్కడే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం మెదక్ జిల్లాలోని ఏడుపాయల అమ్మవారు ఈ రోజు ప్రత్యేక అలంకరణలో ఆకట్టుకున్నారు. ఆషాఢ మాసం తొలి ఆదివారం శాకంబరి రూపంలో వనదుర్గమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు. వివిధ కూరగాయలతో దేవిని అలంకరించడంతో లోకమంతా పాడి పంటలతో సస్యశ్యామల అవుతుందన్నారు. వ్యాధులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అమ్మవారిని దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఏడుపాయలు మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము. తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా, అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు గాని అన్ని కూడా తొలగిపోయి. తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలంలో తమకు రావాల్సిన సొమ్ము వెంటనే ఇప్పించండి అంటూ ఆందోళన చేపట్టారు. కావేరీ సీడ్స్ వారి మొక్కజొన్న విత్తనాలని సాగు చేసిన మునగాల గ్రామ రైతులు నష్టపోయామంటూ ఆందోళన చెందుతున్నారు. కావేరీ సీడ్స్ ప్రతినిధి అడప కనకరాజు సొమ్ములు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని కనకరాజుకు చెందిన ఎరువుల దుకాణం ఎదుట రైతులు దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజానగర ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి రైతులకు అండగా నిలబడ్డారు. రైతులకు రావాల్సిన బకాయి 57 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని రైతులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీ ఇచ్చారు. రైతులు తమ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని బలరామకృష్ణ అన్నారు. రైతులకు నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే బలరామకృష్ణ రైతుల చేత దీక్ష విరమింపు చేశారు. పెట్టుబడులు అవసరం. ఆ యొక్క మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో పార్ట్ పేమెంట్ మిగిలిన పేమెంట్ ఇవ్వాలని 10 సార్లు మిగిలినప్పటికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కావేరీ సీడ్స్ తాలూకు కడప కనకరాజు గారు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని వీళ్ళ రైతులు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఎన్నిసార్లు వచ్చినా దొరకట్లేదు అని చెప్పి రైతులందరూ ఏం చేయాలో అర్థం తెలియక వాళ్ళకి అర్థం కాక ఇంకా మనస్తాపం చెంది మేము ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తాను కానీ మా డబ్బులు రావని చెప్పి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళకుండా ఇక కడప కనకరాజు గారి షాప్ దగ్గరే పెంట వేసుకొని నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్షలో కూర్చుంటే కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మనకి ఇక్కడ వ్యవసాయ శాఖ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఏడీ మల్లికార్జునరావు గారు వారికి కూడా ఫిర్యాదు చేశారు. వారు కూడా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడితే కూడా సరైన స్పందన లేదు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్తో కూడా మాట్లాడితే ఆయన కూడా స్పందన లేదు. వీళ్ళెవరూ గత 2 రోజులుగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళ రైతుల సమస్యలు తెలుసుకుని రైతుల దగ్గరికి వస్తే మొత్తం విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే కావేరీ సీడ్స్ యాజమాన్యం ఉందో యాజమాన్యం తాలూకు జనరల్ మేనేజర్తో మాట్లాడాము. రైతులు ఎలా మీ కంపెనీ పేరుతో అన్యాయం అయిపోయారు, స్థానికంగా ఉన్నటువంటి మీ రిప్రజెంటేటివ్ కూడా కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఎంతసేపు రేపు మాపు అని చెప్పేసి పార్ట్ పేమెంట్ ఇచ్చి ఉన్నదంతా వచ్చేసారంటే మాకు కూడా తెలిసింది. మేము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాము, వారం రోజులు గడివేమని చెప్పడం జరుగుతారు. ఖచ్చితంగా వారం రోజులు వాళ్ళ సమయాన్ని ఇచ్చాము. ఎందుకంటే ఎవరికైనా సరే కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వారం రోజుల సమయంలో రైతులకి కావలసినటువంటి బకాయిలు 57 లక్షల రూపాయలు కావేరీ సీడ్స్ యాజమాన్యం చెల్లిస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలా చెల్లించకపోతే రైతులందరి తరఫున నేను కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గర కూర్చునైనా సరే డబ్బులు వసూలు చేసే విధంగా రైతులకు అండగా ఉంటాను.
శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కొండు శంకర్ భరోసానిచ్చారు. 2 రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు విస్తరణ పనులపై స్థానిక శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సూడా నగర కార్పొరేషన్ ఆర్ఎండ్బి అధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణకు 20 సంవత్సరాల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. విస్తరణలో స్థలం కోల్పోతున్న సుడా మున్సిపల్ పాలిటీలో బాధితులతో పాటు గ్రామీణ ప్రాంతం వారికి కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారానే నష్టపరిహారం చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుడా టీసీ గారి ఆధ్వర్యంలో అలాగే ఎస్ఏఆర్ఎన్బి గారు అందరం కలిసి సిఎస్పి రోడ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టెన్షన్ కోసం కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే కాంపెన్సేషన్ కోసం వాళ్ళందరిని బెనిఫిషియర్స్ అందరిని కూడా పిలిచి మీటింగ్ పెట్టడానికి కోసం నిర్ణయించుకున్నాం. దానికి సర్టిఫికేట్స్ సుడా నుండి అర్బన్ లిమిట్స్లోనా అలాగే మున్సిపల్ లిమిట్స్లోనా అలాగే అవుట్ ఆఫ్ ది మున్సిపల్ లిమిట్స్ కూడా అవన్నీ పరిశీలించి తక్షణమే దాని ప్రపోజల్స్ అన్నీ రెడీ చేసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ కోసం కూడా తీసుకోవడానికి కోసం కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. వెంటనే ఇప్పుడు లెటర్స్ కూడా రాసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ వచ్చిన వెంటనే ఇవి రిజిస్ట్రేషన్స్ చేస్తూ తక్షణమే వారికి ఆ సర్టిఫికేట్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేసాం. 2-3 రోజుల్లో ఎవరైతే ఈ ల్యాండ్ అంతా పడిన ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పిలిచి మీటింగ్ పెట్టి ఒక కొలిక్కి వచ్చిన వెంటనే వర్కులు త్వరితగతిన స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. జూకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన మంత్రి. ప్రభుత్వం భూములను ఆక్రమిస్తే సహించేది లేదు స్పష్టం చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. టీజీఎస్ఆర్టీసీ ప్రైవేటు హైర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించండి. లేని పక్షంలో ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపిన ఏఐటీసీ. వినుకొండలో అత్యంత వైభవంగా తొలి ఏకాదశి తిరునాళ్లు జరపాలి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడుపాయల వనదుర్గమాత. శాకాంబరి రూపంలో వనదుర్గమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. ఇవి ఇప్పటివరకు నమోదు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.